ఆయన ఎవరో ఇంకా తెలియలేదా? మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఆ పోలీసుడి సంగతి నేను నీతో చెప్పాను కదా, ముకుందన్ నాతో చెప్పిన దాని ప్రకారం వాడు ఊరికే పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అనే పేరుతో కాళీపురానికి రాలేదు. ఈరోజు ఆ జగన్ని కస్టడీలోకి తీసుకున్నారు కదా, అది కూడా ఆ సంఘటనని బేస్ చేసే. వాడెందుకు వచ్చాడో మనం కరెక్ట్గా తెలుసుకోకుండా ఏం చేసినా మనకే ఇబ్బంది. ఎలక్షన్ ఒకటి దగ్గర పడుతోంది కదా, ఊరికే కోపడకు, చెయ్యాల్సిందంతా చేసి. కమలా, ఏంట్రా? మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను. నేనేమైనా తాజ్మహలా చూడ్డానికి వచ్చావు? సార్, అర్జును ప్రియా నాకు బాగా తెలుసు. ఎలా? నన్ను చూడ్డానికే వాళ్ళు కాళీపురం వచ్చారు. ఆ రోజు ఈ విషయం నీతో అడిగినప్పుడు ఎందుకు నీ చెప్పలేదు? నువ్వేంటి ఇక్కడ? ఏంట్రై అవతారం? యు లుక్ లైక్ అ జోక్. ఇందులో ఈ బొజ్జొకటి. తన పేరు అర్జున్, నా ఫియాన్సీ. హాయ్. హాయ్. ఇట్ హాస్ బీన్ ఆల్మోస్ట్ 6 years మనం కలిసి. యా, ఐ నో వెల్. సరే నువ్వురా, మా ఇద్దరికి మంచి కాఫీ కొనివ్వు. వాట్ హ్యాపెండ్ రా? ఎవరితోనూ టచ్లోనే లేవు. నేను కూడా నీ సంగతి మర్చిపోయాను. అమ్మా నాన్న డైవర్స్ తీసుకున్నారు. అది చాలదన్నట్టు ఎమోషనల్ బ్యాగేజెస్ కూడా. నాకు పిచ్చెక్కిపోతోంది. నేను వాటి నుంచి ఎస్కేప్ అవ్వాలనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి ఇరుకున్నాను. అండ్ ఐ లైక్ ఇట్ యూ. జగన్, ఒక్క నిమిషం తనతో మాట్లాడుతున్నారు సార్. ఇలా చూడు, జేకబ్ సార్ కుదరదన్నారు. తనకి ఇంకేదో పని ఉందట. సార్, ఏంటి సార్ ఇదంతా? మీరుంటేనేగా వాళ్ళు వస్తారు. యాక్చువల్లీ నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నేను 1 week లీవ్లో ఉంటాను. నేను వచ్చాక అని చెప్తాను. ఇక్కడ మాకు స్టూడెంట్స్ గ్రూప్ ఉంది, కాస్త రెవల్యూషనరీ టైపు. నువ్వు అస్సలు మారోరా. నేను చెప్పేది నిజమేరా. ఓవే, స్ట్రైట్ గా బెంగళూరుకేనా? లేదు రూట్, నైటే బయలుదేరదాం అనుకుంటున్నావు. ఇంకా నయం, నైట్ కి ఇక్కడే ఉందాం. అర్ధరాత్రిలో వెళ్తావా ఏంటి? చూడరా, యు మస్ట్ కమ్ ఫర్ మై బిగ్ డే. ఐ విల్ ట్రై. తప్పకుండా వస్తారుగా? షూర్, తప్పకుండా. బాయ్. బాయ్. బయలుదేరదామా? మరి తను ఎందుకని నిన్ను పిలిచింది ఆ రాత్రి? తెలీదు సార్, మాకొక క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఉన్నది. తను పిలిచినప్పుడు అటెండ్ చేయలేకపోయాను. బెంగళూరు వెళ్తానని చెప్పిన వాళ్ళిద్దరూ ఎందుకని? ఆ బ్లాస్ట్ లో వాళ్ళిద్దరూ చిక్కుకున్నది నీకు తెలీదా? పోలీస్ స్టేషన్ బయట జరిగిన ప్రొటెస్ట్ చేయి దాటిపోయాక మేము పక్కకు తప్పుకుందాం అనుకున్నాం. ఒక వారం రోజులు ఎవరూ మొబైల్ ఫోన్ యూజ్ చేయలేదు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడే అర్జున్ ప్రియలు విషయం తెలిసాక ప్రియా ఇంటికి వెళ్ళాను. కానీ జరిగిన విషయాన్ని చెప్పడానికి ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఐ డిడ్ంట్ నో వాట్ టు డూ. అప్పుడే మీరొచ్చారు. హేల్ 13012 రాయల్ ఎన్ఫీల్డ్. నేను చెప్పే ఏరియా కనుక నీకు తెలిస్తే కొంచెం చెప్తావా? కొంచెం అర్జెంట్. అమ్మాయిలతో తిరిగే టైం నాకు లేదు, కానీ నువ్వు చెప్పిన పని చెయ్యి. మ్యాటర్ అవసరమైనప్పుడు నేనే చెప్తాను. ఓకే? ముకుందా సార్. ఏంటి సార్? ఈ ఏరియాలో స్టే చేయడానికి పనికొచ్చే హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ వాటి లిస్ట్ నాకు ఇవ్వు. ఓ, అలాంటి మంచి చోట్లేమీ ఇక్కడ లేవు సార్. ఓకే, పడుకోవడానికి వసతి ఉంటే చాలు. ఎందుకు సార్? బాంబు పెట్టడానికి. నీకెందుకు? అక్కడికల్లా వెళ్ళి రిజిస్టర్ బుక్స్, బిల్ బుక్స్ అన్నీ తీసుకురా. అర్థమైందా? సార్. అలా ఏడు. సార్.
నమస్తే సార్. ఉత్తమన్, పరమేశ్వరన్ నంబియా. రాజన్ సక్రియా. మీరు ఛార్జ్ తీసుకున్నారని తెలిసింది, కానీ ఎన్నాళ్ళు రాలేకపోయాను. ఎలక్షన్ పనులు కొంచెం బిజీగా ఉన్నా. తెలుసు మీ గురించే ముకుంద ఎప్పుడు చెప్తుంటాడు. ప్రచారం ఎలా సాగుతోంది? పర్వాలేదు, ఇప్పుడే కదా మొదలు పెట్టాం. ఓ అలాగా. నేను బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను. 2 క్వారీలున్నాయి బోర్డర్కి అవతల. ఆ తర్వాత ఇక్కడ మార్కెట్లో చిన్న చిన్న వ్యాపారాలున్నాయి. ఇది పార్టీ బలవంతం పెట్టడం వల్ల. అన్నట్టు ఒక కాలేజ్ కూడా రన్ చేస్తున్నారు కదా? ఆ కాలేజ్ నేను మొదలు పెట్టింది కాదు, పార్టీ పాత లీడర్ తాలూకు ట్రస్ట్కి సంబంధించింది అంతే. మా లీడర్ ఇక్కడి నుంచి వెళ్లే కదా ముంబై మనిషి అయ్యారు. అందువల్ల నేను ఇక్కడే ఉన్నాను గనక నేను చూసుకుంటున్నాను అంతే. ఓ సరే సరే సరే. అన్నట్టు అక్కడున్న స్టూడెంట్స్తో ఏదో అదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అండి. దానంతటికీ ముకుందే కారణం. ఎల్లుండి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాం. చోటు ముకుందనికి తెలుసు. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి నేను వచ్చాను. తప్పకుండా రావాలి. తప్పకుండా ముకుందతో వస్తాను. ఫంక్షన్ రాత్రి. మీరు డిసప్పాయింట్ అవ్వర్లేండి. బాగా స్ట్రాంగ్గా ఇచ్చారంటగా చూసిన వాళ్ళు చెప్పారు. కొట్టడం నాకు ఇష్టం, కానీ తినేవాడి జాతకం బాగుండాలిగా. ముకుంద ఇదిగో కొంచెం. థ్యాంక్ యూ సార్. ముకుంద సార్. చీటీ డబ్బులు కొట్టుకోండి సార్, కొట్టుకోండి. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. వెళ్ళండి వెళ్ళండి సార్. రండి. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. చాలా కలర్ఫుల్గా ఉంది. సార్ రండి, ఇదిగోండి. కమలా మీకు చూశాను. ఇక్కడెలా? తను మీ వైఫా? కాదు. అనుకున్నా. సార్ రండి, లోపలికి వెళ్దాం. రండి.